ప్రతి ఇయర్ ఎండింగ్‌లో మనం ఎంత వర్క్ చేసినా, చేయకపోయినా ఏదో ఒక రిగ్రెట్ ఉంటదనమాట. వర్క్ చేస్తే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయలేదు అనే ఒక రిగ్రెట్. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తే వర్క్ చేయలేదనే రిగ్రెట్. ఈ 2 చేస్తే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేదనే రిగ్రెట్. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినా అరే నా హెల్త్ మీద ఫోకస్ చేయలేదు, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేదు అని ఏదో ఒక రిగ్రెట్ ఉంటదనమాట. సో ఆ రిగ్రెట్‌ని పోగొట్టుకోవాలంటే ఓన్లీ సొల్యూషన్ బ్యాలెన్స్. సో మన లైఫ్‌లో ఆ బ్యాలెన్స్ ఉందంటే ఎలాంటి రిగ్రెట్స్ ఉండవనమాట. సో ఆ బ్యాలెన్స్‌ని ఎలా తెచ్చుకోవాలంటే నేనేం పెద్ద గురువుని కాదు. బట్ ఐ నో కొంచెం నా వరకు ముందు బ్యాలెన్స్ లేకపోయింది. బట్ ఇప్పుడైతే కొంచెం నా లైఫ్‌లో కొంచెం బ్యాలెన్స్ స్టేట్ అనేది వస్తుందనమాట. సో ఆ బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలంటే మన లైఫ్‌లో 5 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ హెల్త్, బాడీ, మైండ్, కెరియర్, రిలేషన్షిప్స్. సో ఈ 5 ఏరియాస్‌ని నువ్వు బాగా మేనేజ్ చేసినావు అనుకో నీ లైఫ్లో కొద్దో గొప్ప బ్యాలెన్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ వీడియో ఎవరైతే వాళ్ళకి రిగ్రెట్స్ ఉంటాయో నెక్స్ట్ ఇయర్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని ఆ రిగ్రెట్స్ అన్ని మీద వర్క్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో. అండ్ జస్ట్ రెజల్యూషన్ చెప్పి అయితే వెళ్ళిపోను. సో దానికి చిన్న యాక్షన్ స్టెప్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అవి ఫాలో అయితే పక్కా బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో వస్తుంది అనమాట. అండ్ జస్ట్ చూస్తే మాత్రం బ్యాలెన్స్ రాదు, చూసి నేర్చుకొని ఫాలో అవుతే విల్ డెఫినెట్లీ గెట్ దట్ బ్యాలెన్స్. ఐ ప్రామిస్ దట్. సో అందులో ఫస్ట్ వన్ హెల్త్. ఫర్ సపోజ్ బాగా సంపాదించాం, ఇష్టం వచ్చింది కొనవచ్చు. మనం ఫుడ్ లవర్స్. ఒకవేళ షుగర్ వచ్చింది అనుకోండి, కోట్ల ఆస్తున్నా కూడా ఒక ₹1 చాక్లెట్ కూడా నువ్వు తినలేవు. లేకపోతే జీవితాంతం మొత్తం ఆ బెడ్ మీద పడి సావాల్సి వస్తుంది అనమాట. ఇలాంటివన్నీ కాకుండా ఉండాలంటే మంచిగా హెల్తీగా ఉండాలంట. అండ్ హెల్తీగా ఉండాలంటే ఏవో పెద్ద డైట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదబ్బా. ఉన్నదాన్ని కంపు పెట్టకుంటే చాలు. సో సరే బాస్, నువ్వు ఎంతెంతో చెప్పినావు, మాకు కూడా తెలిసి హెల్తీగా ఉండడం. బట్ యాక్షన్ స్టెప్ ఏంటంటే మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయలేం, మనం అడిక్ట్ అయిపోయినాం, దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయలేం, ఓన్లీ మేనేజ్ చేయగలుగుతాం. సో దానికి బెస్ట్ సొల్యూషన్ నేను ఫాలో అయ్యేదంటే వీక్ డేస్ ఉంటాయి కదా, మండే టు సాటర్డే. ఆ వీక్ డేస్లో అసలు జంక్ ఫుడే కన్జ్యూమ్ చేయను. బట్ సండే ఏదైతే ఉందో ఆ రోజు పిచ్చిగా జంక్ ఫుడ్ తింటా అనమాట. 6 days నువ్వు తినట్లా, ఏదో ఒక రోజు మాత్రమే తింటావు. అలా నీకు కంప్లీట్గా అవాయిడ్ చేసినాం అనుకోండి, మన బ్రెయిన్ ఏం చెప్తుంది, తిను ఏం పర్లేదు అంటుంది అనమాట. సో ఈ దానివల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ వస్తుంది. రోజు దొబ్బి తినడం కాకుండా ఏదో ఒక రోజు తింటావు. సో దాని ద్వారా నీ హెల్త్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన బాడీ. మన పూర్వీకులు మన బాడీని ఒక టెంపుల్ లాగా పూజించేటోళ్ళు. ఆ రేంజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మన బాడీకి ఇస్తారనమాట. ఎందుకంటే నువ్వు 100 years ఈ బాడీతోనే బతకాలబ్బా. అలాంటిది ఈ బాడీని సరిగ్గా చేసుకోకపోతే బాగోదు కదా. సో ఒక రీసెంట్గా స్టడీ ఉందన్నమాట. మనమందరం ఏమనుకుంటాం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనుకుంటాం కదా. దానికంటే డేంజర్ అయిన ఒక హ్యాబిట్ ఏంటంటే సిట్టింగ్. ఇట్లా కూర్చొని ఎక్కువసేపు ఉండడం అనేది దట్ వరస్ట్ హ్యాబిట్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఏ పని చేయకపోతే అడ్డమైన రోగాలన్నీ మనకే వస్తాయి అనమాట. మన పూర్వీకులు ఎందుకంటే వాళ్ళు తినేది జస్ట్ ఒక అన్నం కారం పొడైనా రోజంతా కష్టపడేటోళ్ళు. ఆ కష్టం వల్ల వాళ్ళ బాడీ మూవ్ అవి బాగా హెల్తీ అవుతుంది అనమాట. మనం ఏం చేస్తాం, మన ల్యాప్టాప్ వచ్చింది, అన్నీ మన చేతి కాడికి అన్నీ వచ్చేసాయి అనమాట. దీంతో మనం లేజినెస్ ఇంకా పెరిగిద్ది, మనం మూవ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోయారు అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు పోయి పొలాల్లో అయితే కష్టపడలేము. సో బెస్ట్ థింగ్ ఏంటంటే రన్నింగ్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కలిసి గేమ్ ఆడు. నువ్వు ఫోన్లో మాట్లాడేది ఏందో ఫోన్లో తిరుగుకుంటూ మాట్లాడు. నడుస్తూ మాట్లాడతా అనే ఒక రూల్ పెట్టుకోండి. పడుకోండి కాకుండా నడుచుకుంటూ మాట్లాడతా అనే ఒక రూల్. సో ఇలాంటి రూల్స్ పెట్టుకోవడం వల్ల మన బాడీ మూవ్ అవుతుంది. మూవ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మైండ్. నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత తినాలని ఉన్నా కూడా మైండ్లో ఆ పీస్, ఆ ప్రశాంతత లేదనుకోండి, మొత్తం వేస్ట్. సో అందుకే కదా కోట్ల ఆస్తి ఉండి కూడా దాన్ని వదిలేసి మాంగ్ ఫుడ్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మైండ్లో ఆ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని మనం పోయి సన్యాసం అయితే తీసుకోలేం కదా. సో దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే మైండ్ని కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేయండి అనమాట. మంచి కంటెంట్తో. సో ఫర్ సపోజ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్లో ఫీల్ అవ్వడం కాకుండా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలా, సో దాని మీద వర్క్ చేస్తే మీ మైండ్ అనేది కొంచెం స్ట్రెస్ తక్కువ తీసుకుంటుంది. మెడిటేషన్ చేయొచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే స్పిరిచువల్గా ఉండండి. సో స్పిరిచువల్గా మీరు గ్రో అయితే మీ మైండ్లో పీస్ వస్తుంది అనమాట. మాంగ్ ఫుడ్లో కూడా వాళ్ళు అదే చేస్తారు కదా. సో స్పిరిచువాలిటీ ఈజ్ అ గేమ్ చేంజర్ ఫర్ యువర్ మైండ్ అండ్ ఫర్ యువర్ లైఫ్. సో ఆ ప్రశాంతత అనేది ఆబ్వియస్గా మీ మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను, స్పిరిచువాలిటీని ఎందుకు తొందరగా స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి. లాస్ట్ 1 year నుంచే స్టార్ట్ చేసిన, బట్ నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. సో ఎనీహౌ స్టార్ట్ అయితే చేసినాం కదా, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై స్పిరిచువాలిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి కెరియర్. మనం ఎంత హ్యాపీ లైఫ్ ఉన్నా, ఎంత హెల్తీగా ఉన్నా, మన కెరీర్ అనేది మనం అనుకున్నట్టు లేకపోతే చాలా బాధ చేస్తుంది. ఆ సాక్రిఫైస్ చేస్తూ ఇంట్లో తిరుగుతూ చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి రోజు ఒక 2 hours స్పెండ్ చేయండి చాలు. సో కెరీర్ని ఫైండ్ చేసుకొని ఏదో స్కిల్ నేర్చుకోవడం కానీ, సో మీకు నచ్చిన ప్యాషన్ని ఫాలో అవ్వడం కానీ, సో స్టార్ట్ చేయడమే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. మన లైఫ్లో అన్నీ చేయాలని ఉంటుంది, బట్ ఏది చేయడం. సో స్టార్ట్ డూయింగ్ ఎనీథింగ్. సో మీ కెరీర్ మీద బాగా వర్క్ చేసి దాని మీద ఫోకస్ చేసి రోజుకు ఒక 1 hour ఆ 2 hours స్పెండ్ చేస్తే యువర్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్. అంటే మీ ఒక్క లైఫే కాదు, మీ కెరీర్ బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ కిడ్స్ బాగుంటారు, సో మీ సరౌండింగ్స్ అంతా బాగుంటారు, నువ్వు సొసైటీకి హెల్ప్ చేయొచ్చు. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. కెరీర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకేనా? సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ కెరియర్. ఇదంతా మనకు తెలుసు, బట్ వర్క్ చేయమన్నమాట. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన తీసేసి స్టార్ట్ చేసి గ్రిట్ని పెంచుకో. సో ఏదో ఒకటి చేయాలా అనే ఒక కసి పట్టుదల ఉంటుంది చూడు, దాన్ని పెంచుకున్నామంటే ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ టు రీచ్ యువర్ వాట్. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు రీచ్ వాట్ యూ వాంట్. సో కాబట్టి ఆ గ్రిట్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కానీ అది చేయాల్సిందే అనే ఒక మైండ్ సెట్ ఉందనుకోండి, ఇట్ కంప్లీట్లీ చేంజెస్ యువర్ గేమ్. సో ఆ గ్రిట్ ముందు అన్ని చిన్న అయిపోతాయి, లైక్ జడ్జింగ్ కానీ లేకపోతే సోషల్ మీడియా. సో ఇవన్నీ ఆ గ్రిట్, ఆ పట్టుదల ముందు తగ్గిపోతాయి. అందుకే ఒక కోడ్ ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో గ్రిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వైర్. సో ఆ గ్రిట్ ఉన్నోడికి లేనోడికి చాలా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ చూసినాం అనుకోండి, విరాట్ కోహ్లీ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అంటే ఈ హ్యాస్ దట్ గ్రిట్, ఆ కసి ఉంటుంది. బట్ రిమైనింగ్ ప్లేయర్స్ కూడా ఆడతారు, బట్ అంత పెద్ద ప్లేయర్స్ ఎందుకు అవ్వలేదు? దట్ ఈస్ ద మెయిన్ రీజన్. గ్రిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రిలేషన్షిప్స్. వెయిట్ రిలేషన్షిప్స్ అంటే జస్ట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదండి, మొత్తం మన ఫ్యామిలీ మొత్తం. సో ఫ్రెండ్స్ అవ్వచ్చు, మదర్ ఫాదర్ సిస్టర్స్. సో మన ఫ్యామిలీ మొత్తాన్ని రిలేషన్షిప్స్ అని అంటాం అనమాట. ఇంత బతికి లైక్ 22 years కష్టపడి చదివి కూడా అమ్మ వాళ్ళని వీడియో కాల్లో చూస్తూ మాట్లాడటం అనేది అది యాక్సెప్ట్ చేయలేము కదా. సో డైలీ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి, చెప్పలేము ఏ టైంలో ఏం జరిగిద్దో. సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. కోపాలు ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి, సో చాలా బాగుంటుంది లైఫ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్, ఇట్స్ యువర్ హేమంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.